Attention please. నడుద్దామా జాగింగ్ చేద్దామా ఏదో ఒక శారీరక వ్యాయామం చేయాలని డిసైడ్ అయ్యాక చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఇది. ఏది ఎక్కువ ఏది తక్కువ అని విడమరిచి నిర్ధారణగా చెప్పగల వీల్లేదు. ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి అంటే రెండింటి ప్లస్ మైనస్లు తెలియాలి. నడక అయితే జాయింట్లపై పరిమిత ప్రభావం చూపిస్తుంది. క్రమం తప్పకుండా నిర్ణీత సమయం నడుస్తూ ఉంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నడక మూడ్ను మారుస్తుంది, శక్తి స్థాయి పెరుగుతుంది. జాగింగ్ ఎక్కువ ప్రభావవంతమైన ఎక్సర్సైజ్. జాగింగ్ కూడా గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అధిక క్యాలరీలు ఖర్చు అవుతాయి. జాగింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే జాయింట్ల వద్ద గాయపడే ప్రమాదం ఉంది. జాగింగ్ అంటే నెమ్మదిగా క్రమమైన వేగంతో పరిగెత్తడం. రెండింటి విషయంలోనూ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ట్రాక్స్, టీషర్ట్లు కొనుక్కున్నాం, షూస్ తీసుకున్నాం, నడిచేస్తున్నాం అంటారు. నడకలో పోస్చర్ ఇంపార్టెంట్. తల కిందికి దించేసుకుని నేల చూపులు చూస్తూ నడవకండి. మెడ, వీపు నొప్పెడతాయి. అలాగని మోరసాచినట్లు వద్దు. మీ అంత ఎత్తున్న వ్యక్తితో కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతున్నప్పుడు తల ఏ స్థితిలో ఉంటుందో నడకలోనూ అలాగే ఉంటే బెస్ట్. మరీ వేగంగా పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెళ్ళనక్కర్లేదు. మీకు సౌకర్యవంతంగా ఉండేంత వేగం సరిపోతుంది. ఎటొచ్చి చెమటలు పట్టేంత స్పీడ్ ఉండాలి. ఇక్కడ ఇంకో అంశం గుర్తుపెట్టుకోవాలి. 3 నిమిషాలు వేగంగా, ఇంకో 3 నిమిషాల పాటు నెమ్మదిగా నడిస్తే ఒక రౌండ్, అలా 5 రౌండ్లు నడిస్తే 30 నిమిషాలు అవుతుంది. ఇది జపనీస్ పద్ధతి. ఎంతో మంది షూ లేసులు బిగించుకుని నేరుగా జాగింగ్కి సిద్ధమైపోతారు. అలా వద్దు, కొంత ప్రిపరేషన్ ఉండాలి. కొంచెం స్ట్రెచింగు, కార్డియో వ్యాయామాలు చేయాలి. అవి అయ్యాక జాగింగ్ సందర్భంగా కాలి మడమ భాగం ముందుగా నేలను తాకకుండా చూసుకోవాలి. కాలి ముందు భాగం లేదా మధ్య భాగం నేలను తాకేలా మీ పోస్చర్ ఉండాలి. జాగింగ్ పూర్తయ్యాక కూల్గా, ప్రశాంతంగా ఉండండి. కండరాలు రిలాక్స్ అవుతాయి. అవసరమైన సందర్భాల్లో నిపుణుల సలహాలు తీసుకుని శ్రద్ధగా పాటించడం మంచిది. కనీస అవగాహనతో ఏ ప్రాంతాల ప్రజలు ఎంతమంది శారీరక వ్యాయామంపై దృష్టి పెడుతున్నారో తెలుసా? 111 దేశాలకు చెందిన 7 లక్షల మంది వ్యక్తుల స్మార్ట్ ఫోన్ డేటా సేకరించి విశ్లేషిస్తే చాలా ఆసక్తికరమైన సమాచారం వెల్లడైంది. రవాణా సదుపాయాల కొరత వల్ల ఆఫ్రికా దేశాల్లో నడక ఎక్కువ మందికి అలవాటు. బహుశా అక్కడి వారు చాలా మంది ఫిట్గా ఉండడంలోని రహస్యం అదే. నెదర్లాండ్స్, వియత్నాం లాంటి చోట్ల నడక అలవాటు అధికమే. డెన్మార్క్, చైనా, జపాన్లలోనూ నడిచేవారు విరివిగా కనిపిస్తారు. అంతర్జాతీయంగా సగటున ఒక వ్యక్తి రోజుకు 5,000 అడుగులు వేస్తున్నట్లు తేలింది. హాంకాంగ్లో పౌరులు అత్యధికంగా రోజుకు సగటున 6,880 అడుగులు వేస్తారట. చైనాలో 6,189, జపాన్లో 6,019, యూకేలో 5,444 అడుగులు వేస్తున్నట్లు రికార్డ్ అయింది. ఇండోనేషియాలో చాలా తక్కువ, 3,531 అడుగులే. ఇండియాలో స్కోర్ ఎంత అంటారా? రోజుకు సగటున 4,297 అడుగులు. యుఏఈలో 66% జనాభా ఎటువంటి శారీరక వ్యాయామం చేయడం లేదని వెల్లడైంది. ఎటువంటి వారికైనా వారానికి కనీసం 2.5 గంటల పాటు సాధారణ వ్యాయామం అవసరం. ప్రతి 3 అమెరికన్లలో ఒకరికి కనీస వ్యాయామం అయినా లేకుండా పోతోంది. ఒబెసిటీ కేసుల ఉధృతికి ముఖ్య కారణం అదే. ఇండియాలో 49% జనాభా కనీస వ్యాయామం జోలికి పోవడం లేదట. జాతి ఆరోగ్య సంరక్షణకు ఈ సమాచారం ఏమంత శ్రేయస్కరం కాదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వీలైనంత వరకు నడవడం ఉత్తమం. నిక్కచ్చిగా చెప్పాలంటే క్యాలరీల ఖర్చుకు సంబంధించి జాగింగ్ ఒక మెట్టు ఎక్కువ. స్వల్ప సమయంలో అధిక క్యాలరీలు కరిగిపోవాలంటే జాగింగ్ బెటర్ ఆప్షన్. ముందుగా మీ ఫిట్నెస్ గోల్స్ నిర్ణయించుకోండి. అన్ని వయసుల వారికి, అన్ని వృత్తుల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఒకే విధమైన కసరత్తు ఉండదు, మంచిది కాదు. మీకు జాయింట్ సమస్యలు ఉన్నాయనుకోండి, నడక మంచిది. సాధారణ ఫిట్నెస్ కలిగి 55-60 ఏళ్లు దాటిన ఎవరికైనా నడక సరిపోతుంది. క్రీడాకారులు, పోటీల్లో పాల్గొదలిచిన వారు, శరీరాకృతి మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్న వారు, వీరెవరైనా జాగింగ్ చేస్తే నయం. మీ తోటి వారెవరో చేస్తున్నారని కాకుండా మీ వ్యక్తిగత ఛాయిస్ని బట్టి నడక, జాగింగ్ ఏది మీకు ఫిట్ అవుతుందో దాన్నే ఎంచుకోండి. క్రమం తప్పకుండా కొనసాగించండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.